వెల్కమ్ టు మాస్ టీవీ. రాక్ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమలో తొలగించిన స్థానిక ఉద్యోగులను విధుల్లోకి తీసుకురావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి దారపురెడ్డి క్రాంతి పేర్కొన్నారు. ఎన్నికల ముందు రాక్ సిరామిక్స్ సామర్లకోట టైల్స్ పరిశ్రమలో ఏ కారణమూ లేకుండా తొలగించిన 24 మంది పర్మనెంట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకురావాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ సగిలి షాన్ మోహన్కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీస్ లేకుండా 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ కార్మికులను అకారణంగా తొలగించి 24 కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు. కార్మిక శాఖ మొద్దు నిద్రపోతూ అన్యాయంగా చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు చేపట్టకుండా కార్మికులకు సెటిల్మెంట్ చేసుకోమని సలహాలు ఇవ్వడం సరికాదన్నారు. షేర్ మార్కెట్లో రాక్ సిరామిక్స్ వాటాదారులకు లాభాలు పంచుతూ కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయి కాబట్టి తొలగిస్తున్నామని అబద్ధపు ప్రచారం చేస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాక్ యాజమాన్యం సమస్యను పరిష్కరించకపోతే కుటుంబాలతో సహా రోజువారీ ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. రాక్ సిరామిక్ యాజమాన్యం ఆ కంపెనీలో 18 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి 40 మంది కార్మికుల్ని తొలగించి నేటికి 84 రోజులు ఉంది. 84 రోజుల నుంచి గేట్ బయట మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి మొర్రో అని చెప్పి మేము ఏ తప్పు చేయలేకపోయినా ఎందుకు తొలగిస్తున్నారో తెలియక కార్మికులు ఆందోళన బాట పట్టారు. వీరికి సిఐటియు అండగా ఉంది. ఇవాళ యాజమాన్యం జాయింట్ మీటింగుల్లో లేబర్ అధికారుల దగ్గర చెప్పేది ఏంటంటే నష్టాల్లో ఉందని చెప్తున్నారు. ఇది తప్పు. షేర్ మార్కెట్లో వాటాదారులకి 2022-23 ఆర్థిక సంవత్సరం లాభాలు వస్తే డివిడెండ్ కూడా పంచింది కంపెనీ. రాక్ సిరామిక్ ఇండియా షేర్ మార్కెట్లోనేమో లాభాలు పంచుతూ ఉంది, వాటాదారులకి లాభాలు పంచుతూ ఉంది, కార్మికులకు మాత్రం నష్టాలు వస్తున్నాయని చెప్పి మిమ్మల్ని తొలగించేస్తున్నామని చెప్పి రిట్రీచ్మెంట్కి పాల్పడింది. రిట్రీచ్మెంట్ పాల్పడేటప్పుడు చట్ట ప్రకారం వ్యవహరించలేదు. ఫస్ట్ కమ్ లాస్ట్ గో అనేటువంటి సూత్రాన్ని పాటించలేదు, సహజ న్యాయ సూత్రాలను పాటించలేదు, కార్మిక చట్టాలను పాటించలేదు, రాజ్యాంగం మౌలిక సూత్రాలను కూడా తొంగలో తొక్కి ఈరోజు రాక్ సిరామిక్ యాజమాన్యం కార్మికులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. కాబట్టి తక్షణమే చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన యాజమాన్యం పైన కార్మిక శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. తొలగించినటువంటి 24 మంది కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవడమే కాదు, ఎన్ని రోజులైతే 84 రోజుల పాటు ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి 84 రోజుల వేతనం కూడా తిరిగి చెల్లించేలాంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి. మా గౌరవనీయులైన కార్మిక శాఖ మంత్రి గారు సుభాష్ గారిని కలిసాం. ఆయన స్పష్టంగా చెప్పాడు, మా ప్రభుత్వం తొలగింపులకు వ్యతిరేకం. ఎవరైతే మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలాగా వ్యవహరించే యాజమాన్యాలు ఉంటాయి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఇచ్చిన మాట మీద నిలబడతారని చెప్పి మేము ఆశిస్తా ఉన్నాం. ప్రభుత్వం కలగజేసుకుని ఈ స్థానికులను తొలగించేటువంటి ఏర్పాటుని ఆపాలి. వలస కార్మికులతో పని చేయించుకున్నారు. బీహారు, బెంగాల్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి తక్కువ జీతాలకు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని పనిలో పెట్టుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో పనిచేసేటువంటి కార్మిక వర్గాన్ని మాత్రం బయట పెడతా ఉన్నారు. భూమి ఎక్కడ తీసుకుంటా ఉన్నాడు, నీరు ఎక్కడ వాడుతూ ఉన్నాడు, ఇక్కడ పొల్యూషన్ ఎక్కడ ప్రజల మీద జల్లుతూ ఉన్నాడు, కానీ ఉద్యోగాలు మాత్రం వలస కార్మికులకు ఇస్తానంటే ఇది న్యాయమా అని చెప్పి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే రాక్ సిరామిక్ కార్మికుల్ని ఉపాధిలోకి తీసుకోవాలి. ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా యాజమాన్యం మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుతాము. మేమందరం కూడా 24 మంది అండి పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నామండి. ఏప్రిల్ 15వ తారీఖున ఏ నోటీసు ఇవ్వకుండా మమ్మల్ని అందరినీ తొలగించారండి. తొలగించిన తర్వాత మేము కార్మిక శాఖ కమిషనర్ గారిని సంప్రదించామండి. ఇలాగా ఏ నోటీసు లేకుండా తొలగించారు అని చెప్పేసి కంప్లైంట్ చేసామండి. ఆవిడ 4 సార్లు జాయింట్ మీటింగ్ పెట్టడం జరిగింది. 4 సార్లు కూడా ఆవిడ ఏమాత్రం స్పందించట్లేదండి. యాజమాన్యం కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. రాష్ట్ర ప్రభుత్వం 75% స్థానికులకు ఉద్యోగాలు కల్పించమంటే ఆర్ఏకే కంపెనీ మాత్రం అండి స్థానికులను తొలగించి వరుస కార్మికులకు ఒరిస్సా, బీహార్, గుజరాత్ అటువంటి ఏరియాల నుంచి తీసుకొచ్చి మా ప్లేస్లో వాళ్ళని పని చేయించుకుంటుందండి. స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్తుంటే ఏమాత్రం లెక్క చేయట్లేదండి. స్థానికులకు మా ఉద్యోగాలను మాకు ఇప్పించి స్థానికులకు ఉద్యోగ రక్షణ కల్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నామండి. ఏమాత్రం స్థానికులకు ఉద్యోగ రక్షణ ఏమీ లేదండి. కంపెనీలు పెడుతున్నారండి, హిందువులను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇలా పెడుతున్నారండి. ఇది కూడా మేము కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారికి కూడా తెలియజేసామండి. అని వినతి పత్రం ఇచ్చాము. మా ప్రభుత్వంలో ఎవరిని కూడా కార్మికులు తొలగించకూడదు, మేము ఆల్రెడీ చెప్పాము, మీకు ఇది సాల్వ్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారండి. కలెక్టర్ గారి దగ్గరికి కూడా ఈసారి ఇప్పటికి 3వ అండి రావడం. ఈయన చెప్పారు లేదో తెలియదు కానండి, యాజమాన్యం మాత్రం ఇప్పటి వరకు కూడా ఈ రోజుకి 85 రోజులు ముగిసాయండి మాకు తొలగించి. ఏమాత్రం ఇప్పటికి కూడా ఏమాత్రం స్పందించట్లేదండి. ఏ కారణము లేదు సార్. ఇందులో కూడా మేము అందరం కూడా బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ కూడా మా దగ్గర ఉన్నాయండి. బెస్ట్ ఎంప్లాయీస్ ఇచ్చారండి అందరూ కూడా మేము.
బెస్ట్గా కంపెనీ బాగా చేస్తున్నారని చెప్పేసి బెస్ట్ ఎంప్లాయ్ ఇస్తారండి ప్రతి సంవత్సరం కూడా. అందుకు కూడా మాకు ఉన్నాయండి సర్టిఫికేట్లు కూడా మా దగ్గర. మేము ఇది ఇంకా ఈ 11వ తారీఖున మీకు తేల్చకపోతే మేము రోజు కూడా కలెక్టరేట్ దగ్గర మా ఫ్యామిలీలతో వచ్చి, మా ఫ్యామిలీ పిల్లలతో కానివ్వండి, భార్య బిడ్డలతో కానీ అందరితో వచ్చి మేము ధర్నా డైలీ చేయడానికి మేము సిద్ధపడతాం సార్. మాకు ఇది తొందరగా తేల్చమని మేము కోరుకుంటున్నాం. నా పేరు చంద్రశేఖర్ అండి, ఆరోగ్య క్యాంపుల ఎంప్లాయీ. నా పేరు మంగారావు అండి. ర్యాక్ సెరామిక్స్లో ట్రేడింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. నేను గత 18 సంవత్సరాలుగా ర్యాక్ సెరామిక్స్ సామర్లకోటలో పనిచేస్తున్నానండి. అయితే మమ్మల్ని ఏప్రిల్ 15వ తారీఖున ఏమీ చెప్పకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా సడన్గా 40 మందిని గేట్ దగ్గర ఆపేయారండి. 24 మంది కంప్లైంట్ ఇచ్చి మేము పోరాటం చేస్తున్నామండి. అయితే ఈ సడన్గా ఈ 3 నెలలు బట్టి జీతాలు గట్ట లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. స్కూల్కి ఫీజులు కట్టలేక పిల్లల్ని స్కూల్కి వెళ్ళకుండా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నామండి. ఇంకా ఏం దారి లేక, అయితే పెద్దవాళ్ళకి కూడా వైద్యం చేయించలేక తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. అయితే ఈ ర్యాక్ సెరామిక్స్ చేసిన ఈ ఏమైనా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కోరుతూ మేమందరం ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చామండి. ఇప్పుడు అయితే జాయింట్ మీటింగ్లు జరుగుతున్నాయండి. 4 మీటింగ్లు జరిగాయి, ఏం ఉపయోగం లేదండి. కానీ ఇప్పుడు రేపు 11వ తారీఖున ఒక మీటింగ్ ఉందండి. అందులో ఏం చెప్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నామండి. మమ్మల్ని అందరూ తక్షణం విధుల్లోకి తీసుకుని వలస కార్మికులను ఆఫ్ చేసి స్థానికులకి ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని అందరినీ విధిలో తీసుకోవాలని కోరుకుంటున్నామండి. అయితే ర్యాక్ సెరామిక్ ఇటువంటి చర్యలు 5 సంవత్సరాలు బట్టి ఇలా డైలీ చేస్తూనే ఉందండి. ఇప్పటికీ మారతలేదండి. ఈ 5 సంవత్సరాలు బట్టి కూడా ఏ రోజు ఎవరినో తీయడమే పనిలో ఉందండి. ఇప్పుడు సడన్గా 40 మందిని తీయడంతో మేము అందరూ ఉద్యమం చేయడం పట్టామండి. అయితే ప్రొడక్షన్ మామూలుగానే వచ్చేస్తుందండి, కానీ లాస్ అవుతుంది అంటుందండి. క్వాలిటీ 90% క్వాలిటీ వస్తుందండి కంపెనీకి. అయినా సరే కానీ మాకు లాభాలు లేవు, నష్టాలు ఉందని చెప్తున్నారండి. ఇందులో అందరూ బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. ఇందులో 90 బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారండి. మేము అందరం ఇందులో బెస్ట్ ఎంప్లాయీని కూడా తీసేశారండి. ఇంకెందుకని బెస్ట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ ఇవ్వడం ఎందుకండి? ప్రతి సంవత్సరం జనవరి 20వ తారీఖున కంపెనీ జెండా ఎగరేసేటప్పుడు బెస్ట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి అందరికీ సర్టిఫికేట్లు ఇస్తుందండి మాకు. అందులో 90, ఇందులో మా దాంట్లో 90 ఉన్నారండి. కాబట్టి సర్టిఫికేట్లు కూడా చూపెడతామండి మీకు అని మీ అందరికీ తెలియజేసుకుంటానండి.